గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనం 6.2ని స్టార్ట్ చేసాము. పర్ఫెక్ట్ స్క్వేర్స్కి స్క్వేర్ రూట్లు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్. సో ఆ ప్రాబ్లమ్స్కి కంటిన్యూస్గా 6.2లో ఫస్ట్ రోమన్ మొత్తం కూడా అవే ఉన్నాయి కాబట్టి మనం అవి చేసుకున్నాం. నెక్స్ట్ 2, 3, 4 ఉన్నాయి కదా, అవి మనం ఈరోజు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 6.2 కదమ్మా. వన్ 36లో ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 3, 6, 4, 5 మస్ట్ బి మల్టిప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అని అంటే ఏ నెంబర్ తోటి ఖచ్చితంగా మల్టిప్లికేషన్ చేయాలి అని అడుగుతున్నాడు. చూద్దాం. సో ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. Second one, find the smallest number. Find the smallest number. Find the smallest number by which 3, 6, 4, 5 must be 3, 6, 4, 5 must be multiplied to get a perfect square. Find the smallest number by which 3, 6, 4, 5 must be multiplied by to get a perfect square. సో దీనికి 3, 6, 4, 5కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3, 6, 4, 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 బికాస్ 1's place have number 5. దెన్ 5 టేబుల్లో 5 7s 35. 35 అంటే ఇంకా 1 ఉంటుంది. 1, 4, 14. 5 2s 10. 5 2s 10. 5 9s 45. 729. Once again check. 5 7s 35. 35 పోతే ఇంకా 1 ఉంటుంది. 14 అవుద్ది. 5 2s 10. 10 పోతే 4 ఉంటుంది. 45. 5 9s 45. నెక్స్ట్ ఇది 3 టేబుల్లో చెక్ చేద్దాం. 3 టేబుల్లో చెక్ చేస్తే 3 2s 6. 1 ఉంటుంది. 3 4s 12. 3 3s 9. మళ్ళీ 3 టేబుల్. అగైన్ 3 టేబుల్. 3 8s 24. 3 1s. Again 3 table, 3 27s. Again 3 table, 3 9s. Again 3 table, 3 3s. Then 5 into 3 into 3 into 3 into 3 into 3. How much? 3 is 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. So బ్యాచెస్గా చేస్తే మనం రూట్లో రూట్ ఆఫ్ 3 6 4 5 ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 5 ఇంటూ రూట్ ఆఫ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 చేస్తే 1 2 3 3's బయటకు వస్తాయి. ఇంకా ఎక్స్ట్రా మనకి ఒక ఎక్స్ట్రా 5 కావాలి కదా. 5 ఒంటరిగా ఉంది అంటే దీనికి డబల్ కావాలి. డబల్ ఉంటే ఖచ్చితంగా 3 6 4 5 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ రాయాల్సింది ఏంటంటే 3 6 4 5 షుడ్ బి మల్టిప్లైడ్ బై 5. దెన్ this number get perfect square. This number get perfect
square. So 3, 6, 4, 5 into 5. Perfect square. 5 5s are 25. 5 4s are 20 plus 2, 22. 5 6 are 30 plus 2, 32. 5 3s are 15 plus 3, 18. 1825 is a perfect square. That is the answer. ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఏం చేయాలి? 5 తోటి మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. నోట్ చేసుకోండి. Next one, find the smallest number by which 2400 is to be multiplied to get a perfect square, and also find the square root of the resulting number. 2400 అనేది ఒక నెంబర్ ఇచ్చాడు కదా, ఆ నెంబరు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఏ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి, అలాగే మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సరు యొక్క స్క్వేర్ రూట్ ఏంటి అనేది అడుగుతున్నాడు. ఓకేనా? $2400కి ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్లో 1200, మళ్ళీ 2 టేబుల్లో 600, అగైన్ 2 టేబుల్ 300, అగైన్ 2 టేబుల్ 150. Now I taken 3 table 350s. Now I taken 5 table 5 10s. Now again 2 table 2 5s. So remaining numbers are, wait అని ఒకేసారి వచ్చినట్టు చూసుకుందాం. 2 టేబుల్ తీసుకుంటే 150, అగైన్ 2 టేబుల్ 75. 75లో 5 టేబుల్ తీసుకుంటే 5 1s 5 5s 15, మళ్ళీ 5 టేబుల్ తీసుకుంటే 5 3s. సో రిమైనింగ్ నెంబర్స్ 2 into 2 into 2 into 2 into 2, 1 2 3 4 5, 1 2 3 4 5 into 5 into 5 into 3. Now regroup the numbers. So these both are one group, these both are one group, these both are one group. చూడండి అమ్మ, ఇక్కడ 2 3 రెండు వేరువేరుగా ఉన్నాయి, అంటే వాటికి ఎక్స్ట్రా నెంబర్స్ కావాలి. ఎక్స్ట్రా నెంబర్స్ కావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి? 2 3s ఎంత? 6. అంటే 6 తోటి 2400 మల్టిప్లికేషన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో మనకి కావాల్సినటువంటి నెంబర్ 6. Then we should 2400 should be multiplied by 6. Now get perfect square. Should be multiplied by 6. Now get perfect square. So perfect square వచ్చిన తర్వాత ఏంటో చూద్దాం. 2400 into 6. 6 zeros are 0, 6 zeros are 0, 6 4s are 24, 6 2s are 12 plus 2 4, 14400, 14,400. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అయిన తర్వాత ఏమన్నాడు? పర్ఫెక్ట్ స్క్వేర్ అయిన తర్వాత దానికి స్క్వేర్ రూట్ కూడా కనుక్కోమన్నాడు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1400, రూట్ ఆఫ్ 1400 400 is equal to root of
2 into 2 into 2 into 2 into 2 into 2 into 5 into 5 into 3 into 3. చూడండి చిల్డ్రన్, ఇక్కడ నేను డైరెక్ట్గా రాసేసాను. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ 2400కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇంకా ఎక్స్ట్రా మల్టిప్లికేషన్ నెంబర్ ఎంత అంటే 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ 2 into 3. ఆ 2 into 3 కూడా ఎక్స్ట్రా జాయిన్ చేసేసారు. ఆల్రెడీ ఇక్కడ 2, 3 విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి జంటలు కలిపిన. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అయినట్టే. దీనికి మళ్ళీ మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నెంబర్ ఉంది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ జతలు చూసుకుంటే ఏమేమి ఉన్నాయి? 2 2లు ఉంటే రూట్ బయటకు వస్తే ఒక 2 అవుతుంది. 2 2లు ఉంటే రూట్ బయటకు వస్తే ఒక 2 అవుతుంది. 2 2లు ఉంటే ఒక 2. 2 5లు ఉంటే ఒక 5. 2 3లు ఉంటే ఒక 3. 2 2s are 4. 4 2s are 8. 8 5s are 40. 40 2s are 120. Root of 14,400 is equal to 120. అంతే, ఎక్కించుకోండి. Next, fourth one. Find the smallest number by which 7776 is to be divided to get a perfect square. Find the smallest number by which 7776 is to be divided to get a perfect square. 7776ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పటి వరకు మల్టిప్లికేషన్ నెంబరు అంటే ఒకటి తక్కువ అయితే ఆ తక్కువైన నెంబర్ని ఇంటూ చేసాం, మల్టిప్లికేషన్ వచ్చేసింది. ఇప్పుడు డివైడెడ్ బై అన్నాడు కదా అంటే ఎక్స్ట్రా ఉన్న నెంబర్ని ఏం చేయాలి? మనం తీసేస్తే సరిపోతుంది అనమాట. అంటే ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎక్స్ట్రా ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ తోటి ఆ నెంబర్ని డివిజన్ చేస్తే మనకు కావాల్సినటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో దాన్ని మీరు హోంవర్క్ చేస్తారమ్మా. చాలా సింపుల్, ఏం లేదు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, గ్రూప్స్గా అరేంజ్ చేసుకోండి. ఆ గ్రూప్స్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మిగిలిన నెంబర్ ఏంటో చూసి ఎక్స్ట్రా ఉన్న నెంబర్ ఏంటో చూసి దాంతో డివిజన్ చేయండి. ఓకేనా? సో దాన్ని డివిజన్ చేస్తే మీకు కావాల్సినటువంటి నెంబర్ వస్తుంది అనమాట. అది హోంవర్క్ పెట్టుకోండి. 4th one. నెక్స్ట్ 5th one నేను చెప్తాను చూడండి. 1521 trees are planted in a garden in such a way that there are as many as trees in each row as there are rows in the garden. Find the number of rows and number of trees in each row. ఏమంటున్నాడంటే 1521 ట్రీస్ని ఒక పొలంలో నాటారంట. నాటితే దాంట్లో రోస్ అంటే వరుసలు, ఒక్కొక్క వరుసకి ఎన్ని వరుసలు అయితే ఉన్నాయో అన్ని చెట్లు ఉన్నాయంట. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ 5 వరుసలు ఉన్నాయనుకో, 5 వరుసలు ఉంటే వరుసకి 5 చెట్లు అన్నట్టు, వరుసకి 5 చెట్లు అన్నట్టు. ఓకేనా? ఎన్ని వరుసలు అయితే ఉంటే అన్ని వరుసలు, ఆ వరుసకి ఎన్ని వరుసలు ఉన్నాయో అన్ని చెట్లు ఒక్కొక్క వరుసలో ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆఫ్ ఏ రో అండ్ నెంబర్ ఆఫ్ రోస్ రెండు ఈక్వల్ అన్నట్టు. ఓకేనా? ఒక స్క్వేర్ లాగా వస్తుంది, అంతేనా? సో ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఇక్కడ రోకి 5 ట్రీస్, ఇక్కడ రోకి 5 ట్రీస్, 5 రోస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రోకి 5 ట్రీస్ ఉన్నట్టు అనమాట. ఓకేనా? ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని ట్రీస్ ఒక్కొక్క రోలో ఉన్నాయి అని క్వశ్చన్లో పర్టికులర్గా ఇచ్చారు కాబట్టి మనం చెప్తున్నాం. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ కనుక్కున్నా మనకి నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ రో వస్తుంది, లేదంటే నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ రో కనుక్కున్నా నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. అంటే ఏదన్నా ఒకటి కనుక్కుంటే రెండు మనకి ఆన్సర్ తెలిసిపోతుంది అనమాట. క్లియర్ కదా? సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్స్ట్ బుక్లో ఆన్సర్ అదే క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ని మీరు చూసుకోండి.
దానికి ఆన్సర్ నేను చెప్తాను. ఫిఫ్త్ వన్ ఆన్సర్ 1521. ముందు స్టెప్స్ రాసుకుందాం. లెట్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. తెలియదు కదమ్మా, ఎక్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ in each row is equal to x. ఎందుకు అంటే రోస్ అంటే ఒక్కొక్క రోలో ఉన్న మొక్కలు అంతే కాబట్టి ఎక్స్ అని రాసేస్తా దానికి కూడా. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ ఈక్వల్ 1521. దెన్ 1521. దెన్ number of plants in each row. Number of rows is equal to root of 1521. 1521 కి 5 ఫ్యాక్టరైజేషన్ చేయండి. 6 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 3 5s are 15. 3 టేబుల్లో 2 పోదు కాబట్టి 0s are 3 7s are 21. మళ్ళీ 3 టేబుల్ 3 2s are 3 1s are 3 2 ఉంటుంది. 3 6s are 18. 3 9s are 21. 169. 13s are 169. So root of 1521 is equal to root of 3 into 3 into 30 into 30. ఇప్పుడు 2 3లు ఉంటే ఒక 3 వస్తుంది, 2 30లు ఉంటే ఒక 13 వస్తుంది. 3 3s are 9, 3 1s are 3. సో 39 trees అన్నట్టు. 1521 is equal to 39. Therefore number of rows in a garden is equal to 39. And also number of plants in each row is equal to 39. ఓకేనా? సో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ 39, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ 39. ఓకేనా? సో నేను 5 ప్రాబ్లమ్స్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చిల్డ్రన్. 4th ప్రాబ్లం హోంవర్క్ చేయండి. చేసిన హోంవర్క్ క్లియర్గా కనిపించేలాగా నాకు వాట్సాప్ చేయండి. అలాగే దాంతోపాటు ఈ 3 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా, ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు క్లాస్ వర్క్లో రాసి ఆ క్లాస్ వర్క్లో ఉన్న వాటిని కూడా క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు చూస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.